ఇప్పుడే చూశానన్న కల్కి సినిమా చాలా బాగుంది. ఒక ప్రాసలో చెప్పాలంటే ఇప్పుడే చూశాను కల్కి మొక్కాలనిపించింది నాగార్జున గారి కాళ్ళకి. ఎందుకంటే పెద్ద పెద్ద మహా డైరెక్టర్లని అందరినీ అక్కడ తెచ్చి యాక్ట్ చేయించాడంటే నిజంగా 600 కోట్లకి ప్రతి ఒక్కరు ఒక చెయ్యేసినట్టే. హాలీవుడ్కి గేట్లు ఇప్పుడు స్టార్ట్ అయినట్టే. ప్రభాస్ నెక్స్ట్ హీరోగా లాంచ్ అయిపోవచ్చు కూడా. ఏంటంటే ఈ విజువల్ చూస్తే అనిపించేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు హైటు, ఈ సినిమాకి వాళ్ళిద్దరు ఫైటు హైలైట్. చాలా బాగుంది. కమల్ హాసన్ గారిది ఓన్లీ ఫేసే ఉంటుంది, మిగతా అంతా గ్రాఫిక్స్ ఉంటుంది. ఆ ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికిచ్చారంటే నిజంగా నిజంగా కమల్ హాసన్ గారే. సూపర్ యాక్టింగ్ ఎరగదీశారు. పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు, ఆయన విలనని చూపించారు. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందన్న, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ బ్యాంగ్ ఇంకా బాగుంది. మనం ఏంటి విజువల్స్లో ట్రైలర్లో గన్నలు చూపించారు, ఎగురుకుంటూ వెళ్ళిపోయారు, ఏంటి ఇంకా రాలేదేంటి అనుకుంటాం. మొత్తం క్లైమాక్స్లో మొత్తం చూపించాడు. దీపిక పడుకోను నేను పడుకోను ఆవిడతో. అలాంటి ఆవిడ క్యారెక్టర్ కూడా ప్రజెంట్ ఆవిడ ప్రెగ్నెంట్, నిజంగా చాలా మంచిగా యాప్ట్ రోల్ అంటే ఉంది. చాలా బాగా చేసింది ఆవిడ కూడా. రొమాన్స్ కిస్సు లేదు, సిగరెట్ వాడలేదు, గన్స్ వాడలేదు, అలాంటి ఏమీ వాడకపోయినా సినిమా ఎంత బాగా తీసారంటే నిజంగా మందు అనేది చూపించకుండా ఒక గ్లాస్ తాగుతాడు. కామెడీ అంటే మర్చిపోయా. బుజ్జితో అలాగే బ్రహ్మానందం గారితో కామెడీ కన్నా బుజ్జి గారితో అలాగే అమితాబ్ బచ్చన్ గారితో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ బాగుంది. అంటే ఇలాంటి సినిమాల్లో కామెడీ పెడతారనుకో, మనం అవెంజర్స్, మిషన్ ఇంపాసిబుల్ వాటిల్లో చూస్తాం. కామెడీ అనేది ఉండదు, అంటే డైలాగ్స్తో. ఈ సినిమాలో మాత్రం కామెడీ బాగా పెట్టాడు. పార్ట్ 2 ఇంకా అదిరిపోబోతుందనే అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ గారు అసలు క్యారెక్టర్ క్లైమాక్స్లో రివీల్ చేశారు. కర్ణ, ఇది నాట్ కర్ణ. ఓకేనా? రివ్యూ అయితే మాత్రం ఇది నాది చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం 5కి 5 రేటింగ్ అన్న. అంటే మనకి కొంచెం లాగ్ అనిపించిందా కొంతమంది? అంటే మనం కొత్త ఆర్టిస్టులు చూస్తే మనకు అనిపిస్తుంది కదా. ఈ సినిమాలో ఒక లేడీని, అదే మన దీపిక పడుకునే కానీ ప్రివెంట్ చేసుకునేటప్పుడు కొన్ని సీన్లు ఉంటాయి. అలా కొత్త ఆర్టిస్టులు మనకి ఎక్కరు. కానీ మన సినిమాలో చూస్తే ఆ డైలాగ్స్ అవి అసలు వాళ్ళ దగ్గర నుంచే హాలీవుడ్ అనే ఫైట్ స్టార్ట్ అవుద్ది. ఇలా ఇస్త్రీ బైక్ మీద మనం కొన్ని పక్కకు పెట్టాలి. ఇప్పుడు పట్టించుకోకూడదు. యాంటీ ఫ్యాన్స్కి ఇప్పుడు మనం సావు సినిమా వచ్చింది, షెడ్కి వెళ్ళిపోయాడు అన్నారు. ఆదిపురుష్ వచ్చింది, ఆగిపోయాడు అన్నారు. ఆ తర్వాత రాధేశ్యామ్ వచ్చింది, రాడ్లా అన్నారు. సల్లార్ వచ్చింది, సావు చూపించాడు. కలికి వచ్చింది, ఆ కళ్ళు మూసిపోయే ఎదవలందరికీ కళ్ళు తెరిపిస్తాడు. ఈరోజు అయితే కళ్ళు తెరిపించాడు. ఇక నెక్స్ట్ వచ్చే స్పిరిట్ చాలా సినిమాలకి వాళ్ళకి దోలు తీరుస్తాడు. యాంటీ ఫ్యాన్స్ చెప్పి నమ్మకండి, సినిమా అయితే అదిరిపోయింది. 3Dలో చూసా, చాలా బాగుంది. అదనమాట. ఆర్జీవి గారిది ఒక అసలు గుడ్డు మీద ఉంటుందిలే కానీ ఆయన రాగని ఎవడైనా ఆయన్ని చూడటానికి మన కళ్ళు సరిపోలే. ఇంకా ఆ సీన్ అర్థం చేసుకుంటా కావలేదు. అక్కడ ఒక వస్తువు వచ్చింది, అది తీసుకున్నా, కానీ ఈయన ఎందుకు చేశాడు అసలు, ఎప్పుడు చెయ్యడు కదా అని. అలాగే మంచి రసపట్టుకు వెళ్తుంటే ఆర్జీవి గారి క్యారెక్టర్ వచ్చింది. ఈయన ఎందుకు వచ్చాడు కార్లు అంటే నిన్ను 10 సంవత్సరాలు ఇది ఆపుతా. బాగుందన్న. అనుదీప్ గారు ఇలాగా ప్రతి ఒక్కరిని వాడారు. విజయ్ దేవరకొండ గారిని, దుల్కర్, ఆయన్ని ప్రతి ఒక్కరిని బాగా వాడారు. అంటే ఈ సినిమాలో అంతమించి అవసరం లేదు. ఇంకోటి ప్రభాస్ గారు కూడా తక్కువే ఉన్నారు, మీకు తెలుసో తెలీదు. స్పేస్ ఓన్లీ సినిమా మొత్తం కనిపించింది మనకి అమితాబ్ బచ్చన్ గారే కనిపించారు. అంటే 7 feet ఉన్నారు కదా అని కాదు, కానీ సినిమాలో బాగా కనిపించారు. చాలా బాగుందన్న, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఇగ్గే గురిపోతుంది.